హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జంపు కృష్ణని. ఈరోజు ముందుగా మన గురి స్కూల్లో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. యాంకర్ రవిది హీరో అంట ఆయన. ఎవరైనా యాంకర్ కావాలనుకుంటే కానీ మీరు ఖచ్చితంగా ఇక్కడికి రాండి. 4వ తారీఖు ఖచ్చితంగా మీలో టాలెంట్ అంతా ఉపయోగించుకోండి. ఈరోజు 4వ తారీఖు సాయంత్రం 6 వరకు ఉంటుంది ఇక్కడ. ఖచ్చితంగా చూడండి. మన ప్రశాంతి వర్మ కూడా గోపి వర్మ కూడా తీస్తా అంటే సూర్య 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 పోలీసు నీ గడప తొక్కుతున్నావా? అందుకే అందుకే గడపే ఈ విధంగా ఉంటుంది. అదే మన ప్రకాశ్ వర్గ మాట ఎలా ఉంది, ఒక సినిమా డైలాగు ఒకటి మూవీ నుంచి మన మహేష్ బాబు గారు భూమిక తీసి పెట్టినప్పుడు ప్రకాశ్ గారు డైలాగ్ ఇస్తారు. అది ఏ విధంగా ఉంటుంది? 10 కోట్ల డబ్బు తీసుకోపో, మళ్ళీ సంపాదించుకుంటా, 15 బంగారం తీసుకోపో, మళ్ళీ కొడుకుంటా అంటే అది సొప్ప తీసుకోకపోతే సొప్ప సగం కింద గొప్ప గట్టి వచ్చి గొప్ప తీసుకెళ్ళి సొప్ప తీసుకెళ్ళిపోతావా? నేను మామూలుగా చెప్పట్లా, మొక్కల దానికి నా ప్రేమ విషయాలు ఈ విధంగా ఉంటుంది. తక్కువ విషయం అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్టిస్ట్ లో మీ ఒంట్లో ఏమైనా ఉంటే ఫీలింగ్స్ బయట వచ్చేసేయండి. నేనున్నాను అంటే నేను పెద్ద ఆర్టిస్ట్ కూడా చెప్పను. చేస్తున్న చిన్న మూవ్స్ వేస్తున్నాను, వెళ్తున్నాను, అందరినీ చూస్తున్నాను యాక్షన్స్ ఎట్లుంటాయని. కానీ ఇక్కడికి వచ్చాక సినిమా అనేది ఎందుకు తెలుసుకోండి. ఇంట్లో భయం వదిలేయండి. మన వస్తుందో రావో పక్కన పెట్టేసింది. చేశామా, వాళ్ళకి అనిపించిందా, మిమ్మల్ని చూస్తారు, మీ యాక్టింగ్ ఎలా ఉంది, భయం ఉందా, సినిమా దీంట్లో చేయగలరా అనేది ఉంటుంది. ఆ ఫీలింగ్స్ వదిలేయండి. మీకేమొస్తా చేయండి. పక్కన అందరూ చూస్తున్నారు, ఎన్ని పట్టించుకోకండి. ఎవరైనా చూడండి, మన గురించి మనం చేసి చూపిస్తున్నాం, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆడిషన్స్ లో భాగంగా మొదటి సెషన్ పూర్తయింది. ఈ మొదటి సెషన్లో దాదాపు ఒక 30 మంది వరకు అప్లికేషన్స్ ఇవ్వడం అయింది. సో మొదటిగా ఈ కార్యక్రమానికి మాకు సహకారం అందించినటువంటి విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా మా టీం నుంచి ధన్యవాదాలు. అలాగే మీ అందరూ కూడా ఆయన సహకారం వల్లనే మనం ఇక్కడ రాగలిగినాం. కాబట్టి మనందరం ఆయనకి కృతజ్ఞతలుగా ఉండాలి. అంతేకాకుండా మా అదనపల్లి నుంచి మన డ్యాన్స్ మాస్టర్ సూర్యకుమార్ గారు, అలాగే పులివెందుల నుంచి మా ఎస్కే మాస్టర్ గారు కూడా వచ్చేసారు. అదే శ్రావణ్ కుమార్ సార్ గారు వచ్చేసారు. సో వారు కూడా అంటే సపోర్ట్ చేయడానికి కళాకారులు మా ఏరియాలో ఉన్నారని చెప్పేసి మన శ్రావణ్ మాస్టర్ గారు కూడా ఇక్కడికి రమ్మని చెప్పారు. సో అలాగే మన లోకల్ రాజేష్ గారు. సో మీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మొదటి సెషన్లో ఏమేమి చేశారు, మీరు ఏం తప్పు చేశారు, మీరు ఏం తప్పు చేశారు, ఆడిషన్స్ అంటే ఎలా ఉంటాయి ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాము. బట్ మనకు ఇంకా బుర్రకు ఎక్కాలి కాబట్టి ఇంకా కొన్ని మాటలు సార్ చెప్తారు. దాన్ని బేస్ చేసుకొని ఈ ఆడిషన్సే కాకుండా రాబోయే కాలంలో ఎటువంటి సినిమా ఆడిషన్స్ వచ్చినప్పటికీ ఎలా ఉండాలా అని చెప్పేసి సార్ కొన్ని సూచనలు ఇస్తారు. సో ఈ అవకాశాన్ని మన గోపి వర్మ గారికి ఇస్తున్నాను, మాట్లాడారు. సో రాయలసీమ ప్రముఖ 3 ఆడిషన్స్ ఇంకోటి ఏంటంటే ఆడిషన్స్ అనే వెంటనే సినిమా చాలా మంది చూసారో లేదు. ఒకసారి మీరు ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక టైంలో రాయలసీమ ప్రేమ కథ అని ఒక మన మూవీ సంబంధించిన చూడండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా అవగాహన వస్తుంది. చెప్తే నేను కూడా ఏదో వేరే కాదు, మన రాయలసీమ వాసి కాబట్టి మీరు మీ సహకారం అనుకుంటారు, మా సహకారం మీ ప్రసంగం వల్ల అనుకుంటున్నారు. అండ్ సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే ఆడిషన్ చేసినారో వాళ్ళ యాక్టింగ్ స్కిల్ చూసి నేను ఒకటి అనుకుంటాను. దాన్ని బట్టి మీకు ఏంటంటే అప్డేట్ త్వరలో మీ కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి కదా, సో దానికి మీరు మెసేజ్ చేయడం లేదా కాల్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీకు ఇక్కడ షూట్ ఉన్నప్పుడు మీకు అప్డేట్ ఇస్తాము, మీరు అప్పుడు రావచ్చు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ టైం ఏమైనా ఆడిషన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు
ఒకసారి మీ ఇంట్లో ప్రతి ఇంట్లో మిర్రర్ అనే అర్థంలో ఒకటి ఉంటుంది. దాంట్లో ఏదైనా ఒకసారి ఒక డైలాగ్ అనేది ప్రాక్టీస్ అవ్వాలి. ఏదైనా చెప్పి డైలాగ్ చెప్పడానికి కానీ ఇది నేర్చుకోండి ఇది కానీ ఒక చిన్న ఒక డైలాగ్ లాంటివి నేర్చుకుంటే మీకు బాగుంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఆడిషన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్లోనే మేము ఒక డైరెక్ట్గా డిసైడ్ అయిపోతాం మీరు చేయగలరా లేదా. ఇప్పుడు మీకు ఇది అయిపోయిన నెక్స్ట్ నేను బాగా చేస్తాను అంటే కాదు, ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడే చేయాలి. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ చేద్దాము ఇంకోసారి ఏమైనా ఆడిషన్స్ పెట్టడం ఆలోచన ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో సినిమా అయితే ఉంటుంది కానీ మన సినిమా ఆడిషన్స్ అయితే ఈరోజు ఇదంతా లాస్ట్ అని చెప్తే మీకు ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రేమ కథ మూవీలో మీరుకి తగ్గ క్యారెక్టర్ నెంబర్స్ అనేది ఉంటాయి. అది కూడా పొద్దున్న షూటింగ్లో జరిగినప్పుడు మాత్రమే ఉంటుంది. అని చెప్తే ఇంకా ప్రమోషన్స్ పరంగా కానీ ఇంకా మూవీ పరంగా కానీ కంపల్సరీ అన్ని సహకారం ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మన మూవీ కూడా మంచిగా జనాలకు పబ్లిక్లో తీసుకెళ్ళండి. మీరు కూడా సోషల్ మీడియా అన్ని యూజ్ చేస్తున్నారు. సో మన రాయలసీమ ప్రేమ కథని ఏదైతే ఉన్న టైలర్స్ కానీ ఇంకోటి బాగా స్పెక్ట్ చేయండి, బాగా చేయండి. అని చెప్తే మీరైతే ఒకటి చెప్పాలి. ఎందుకంటే నన్ను నమ్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా రేట్లు నమ్మి దానికంటే ముందు మీ ఇక్కడ ఉన్న సార్ గారు నమ్మి విజయభారత సంబంధించారు కాబట్టి ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా చేతనైనంత వరకు మీకు ఏదో విధంగా రాయలసీమ ప్రేమ కథ మూవీలో కనిపించే విధంగా ఒక చిన్న పాత్ర మీకు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. అని చెప్పి మీరు కూడా దాన్ని నిలబెట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 2 విషయాలు మన శ్రావణ మాస్టర్ గారు మాట్లాడుతూ పులివెందుల నుంచి వచ్చారు. ఒకసారి మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు ఎస్కే మాస్టర్ అండి. ఆల్రెడీ మూవీలో కొరియోగ్రాఫర్ చేస్తున్నాను, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నాను. మనకి ఇలాంటి ఛాన్సెస్ ఇంతకుముందు మేము ఉండే కాలంలో వచ్చేది కాదు. ఇప్పుడు మన రాయలసీమ వాళ్ళని బాగా ముందుకు తీసుకొస్తున్నారు. గోపి వర్మ లాంటి వాళ్ళు సార్ వాళ్ళందరూ తీసుకొస్తున్నారు. కాబట్టి మీరంతా మంచిగా ఆడిషన్స్ మీరు వచ్చినాక ఇక్కడ ఇలా చూసి అలా చూసి చేస్తున్నారు, అలా చేయకూడదు. మీరు ఇంట్లో బాగా సార్ చెప్పినట్టు మీరు అద్దం ముందర మీరు నిలబడుకొని మీరు ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఆడిషన్స్కి వచ్చారనుకోండి, ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు వచ్చిన తర్వాత అక్కడ చూసుకుంటా ఇక్కడ చూసుకుంటా చెప్తున్నారు. ఎప్పుడైనా సరే మన ఆబ్జెక్ట్ వచ్చి మన కెమెరా ముందరే ఉండాలి కళ్ళు. కానీ మీరు అలా చేయడం లేదు. కొంతమంది అలా చూసి ఇలా చూసి చెప్తున్నారు, తప్పు. ఈసారి నెక్స్ట్ ఆడిషన్స్ ఎక్కడైనా జరిగినప్పుడు ఇంట్లో ఆ అద్దం ముందర మిమ్మల్ని మీరు చూసుకుంటూ చేయండి. ఆటోమేటిక్గా మీకు అన్ని మొత్తం ఆల్రెడీ మీరు ఇంప్రూవ్ అయిపోతారు బాగా. దాని ద్వారా మీరు ఆడిషన్స్లో నెక్స్ట్ ఫర్దర్ మూవీస్ సెలెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం. సరే, ఇంకా లాస్ట్ ఫైనల్గా ఏంటంటే మీరు ఎవరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. నేను బాగా చేస్తాను, బాగా చేయలేదు, నాకు వస్తుందో లేదా అవకాశం అలాంటి ఆలోచన పెట్టండి. ఈరోజు గొప్ప వచ్చారు, ఇంకో వరం కూడా వస్తారు, ఇంకో సినిమా కూడా అవకాశం వస్తుంది. సో మీరు ఏమైనా కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోకండి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఏంటంటే ఇంకొక విషయం గురించి మన మనవారితో మాట్లాడుతున్నాం. సో మన రాయలసీమ ప్రేమ కథ చిత్రాన్ని నమ్మి ఈ సినిమాలో మాకు ఒక పాత్ర వస్తే కదా మాకు ఒక మంచి అవకాశం వస్తుంది అని చెప్పేసి మీరు ఇంత దూరం వచ్చారు. కాబట్టి మీకు మెమొరీగా అలాగే మన సినిమా ప్రమోషన్లో భాగంగా మీరందరూ వచ్చేసి సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పాలని చెప్పేసి మీరందరూ ఒక గ్రూప్ ఫోటోకి రాకుండా రాయలసీమ ప్రేమ కథ మూవీకి ఇది టేక్ మళ్ళా రిహార్సల్ సో మన రాయలసీమ వాసి గోపి వర్మ డైరెక్షన్ లో వస్తున్నటువంటి రాయలసీమ ప్రేమ కథ మూవీకి ఇలానే చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఇది నాకు టేక్ ఇప్పుడు మళ్ళీ ఎన్ని టేకులు వస్తే అంత పర్ఫెక్షన్ వస్తుందని ఇందాక నాకు కరెక్ట్ వచ్చింది, ఇప్పుడు నాదే రెడీ చివరిసారిగా. సో రాయలసీమ మూవీకి, రాయలసీమ ప్రేమ కథ చిత్రానికి, రాయలసీమ ప్రేమ కథ చిత్రానికి ఒక ఫోటో తీసేస్తాయి. మామూలుగా కమ్మే అవసరం లేదా, ఫోటో పెట్టండి. అందరూ వస్తారా? రాయలసీమ ప్రేమ కథ మూవీకి అని చెప్తే మీరేం చెప్పాలంటే ఇట్లా పంపెత్తి ఆల్ ది బెస్ట్ ఓకేనా? పిల్లలు పెద్దలు మీరందరూ అది గట్టిగా వాయిస్ నా కన్నీళ్ళు ఎందుకు రావట్లేదా? అది నా పిల్లరా, అది నా పిల్ల, నా పిల్ల ఎందుకు నుంచి పెడుతున్నారా? వైజు నా
రెడీ సైలెంట్ సైలెంట్. మాది చాపడ పక్కన చెడ్డవాళ్ళు కాము. ఆ ఫోన్ నెంబర్ 8074360007. నేను డైలాగ్ పోసేవాడికి కోడి మీద కోపం ఉండదు. నేను అంతే బాధ్యతగా నడుగుతా, మళ్ళీ పుట్టడానికి భయపడేలా చదువుతా. కాకపోతే ఇది సమయం కాదు, స్థలం కాదు. పెళ్లికి వచ్చారు, భోజేసి వెళ్ళండి. మూతి మీద ముంచిన ప్రతి బొచ్చు మీస కాదా బచ్చా, దానికి ఒక గౌరవం పడాలి. తలపడే దమ్ముంటేనే నిలబడాలి. కూర్చో. సైలెంట్ ఉందని సింహంతో ఆడాడితే, పడుకుంది కదా సింహాన్ని గెలిపితే అలా కొరికేస్తుంది. ఓకే సూపర్. థ్యాంక్ యూ. ఏంటి ఏడుస్తున్నావా? ఏడ్చినాక
వన్ మోర్ టైం ఇది రిహార్సల్ ఫైనల్. రాయలసీమ ప్రేమ కథ చిత్రానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అయ్యా మీ ముందర మేము తలెత్తుకున్నప్పుడు మాట్లాడలేదు. చిన్నదొర గారు మా పొలానికి వచ్చి పొలం కోసం ఏదో పని మీద వచ్చి మా సెలెన్ చూసాడంటే అయ్యా మీరు ఏదో పెట్టారు తిని పట్టుకోవాలి. అలాంటిది చిన్నబాబు గారు నా సెలెన్ పాడు చేశారు. అయ్యా 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 నా సెలెన్ అయ్యా 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 కూలోడు ఏమి చేయలేడు అనుకుంటారయ్యా. అయ్యా మా వంశంలో ఒక నీతి ఉందయ్యా. అవతలోడు మొగోడైనా పోటుగాడైనా ఈ రవి గారి దెబ్బకు తల తెగి పడాల్సిందయ్యా. అయ్యా ఇవన్నీ మీ మనసులో పెట్టుకోదయ్యా. పొద్దున్నే పనికి వస్తానయ్యా.